సార్ రైట్ భాయ్ ఎంపీ గారు హర్ష్ కుమార్ గారు విన్నా కదా నీ కోసం వచ్చారు అక్కడ నుంచి అదంతా వదిలిపెట్టేసిన బంధు మేము మామూలుగా ధర్నా కదా ఒకసారి ఆ షాప్కి వెళ్ళేసరికి వాడు దిగుబాటు చేయాం ఏమంటే మేము సమాధానం చెప్పలేదు సార్ మాకు మేము అలాగే ఇంకో 10 నిమిషాలు నిల్చొని ఉన్నాం. మళ్ళీ అడిగాం సార్ మేము వచ్చి నిల్చున్నాం మీరు బంద్ కదా అని సామ్రాజ్యం అని చెప్పాం సార్. చెప్తే మేము పోయి మీ చేత ఏం చేసుకోండి అని మా మీద సీరియస్ అయిపోయారు. సీరియస్ అయిపోతే వాళ్ళ అమ్మగారు వచ్చారు. వాళ్ళ అమ్మగారు వచ్చేసి సీరియస్గా అక్కడ ఉన్న చట్నీ ఉంటుంది కదా సార్, చట్నీ గట్లు అవి మనవాళ్ళ మీద తిరిగేసారు సార్. నేను మనవాళ్ళ పక్కనే ఉన్నాను సార్. మనవాళ్ళ పక్కన ఉంటే దేవాగర్ అనే కుర్రాడు అంటే నేను మనవాళ్ళకి కొంచెం దూరంగా ఉన్నాను సార్. ఆ దేవాగర్ మనవాళ్ళ దగ్గర రావాలంటే నన్ను దాటుకుని రావాలి. మనవాళ్ళు వచ్చి కొంచెం ఇలాగే అనుకుంటూ వచ్చేస్తాను సార్. మనవాళ్ళు దగ్గర ఉన్నారు నాకు నన్ను ఇక్కడ సెన్సిటివ్ పార్ట్ మీద కూడా అంటే ఇప్పుడు బంద్ అంటే జనరల్గా కట్టేస్తారు కదా, ఎవరు మాట్లాడరు. ఇప్పుడు పోనీ ఏమన్నా మీ ఊర్లో ఇచ్చిన బంద్ ఆల్ ఇండియా బంద్ యూనివర్సిటీలే వాలంటరీగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ పెట్టేశారు. నిన్న డివిజనల్ మేనేజర్ బ్యాంక్తో మాట్లాడితే బ్యాంకులన్నిటికీ సెలవు ఇచ్చారు రాజమండ్రి. దాంట్లో చిన్న హొట్టు నిన్నే చెప్పి ఉన్నారు అందరూ. ఇంటిమేషన్ ఇచ్చాం కదా, అందరికి ఇచ్చాం, అందరికీ తెలుసు. బంద్ ఇక్కడ మైక్ పెట్టాం మనం. సరే మాట్లాడు, అలాగే ధైర్యంగా ఉంటుంది. నిన్న రాజమండ్రి నుంచి నేను చూడడానికి వచ్చాను. ఎలా ఉన్నావు ఏంటని చెప్పి ధైర్యం చెప్పాలి. సిద్ధపూర్ వాళ్ళ అమ్మగారు సార్, మీరమ్మా అమ్మగారు నీ ఇల్లు గురు కొంచెం అటు జరగండి. రైట్ సార్. ఓకే, ఈరోజు బంద్ అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఈ మధ్యకాలంలో ఇటువంటి బంద్ జరగలేదు. రాష్ట్రం అంతా బంద్ విజయవంతమైంది, పూర్తి సక్సెస్. కనీ విని ఎరగని రీతిలో చిన్న చిన్న ఊళ్ళ కాళ్ళ నుంచి పెద్ద పెద్ద ఊళ్ళు అన్నీ కూడా బంద్ చక్కగా జరిగింది. ఎక్కడ చిన్న సంఘటన కూడా లేదు, అంత శాంతియుతమైన బంద్. ఒక్క నర్సాపూర్లో అబ్బాయి మీద హత్యా ప్రయత్నం తప్పితే ఇంకెక్కడా కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగలేదు. అది బంద్ అని నేను చెప్పినప్పుడు ఎవరన్నా సరే, యూనివర్సిటీస్ కట్టించారు, ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు, స్కూల్స్కి సెలవులు ఇచ్చారు, వ్యాపార సముదాయాలు కట్టేశారు. అటువంటిది హోటల్ ఈ రోజున అక్కడ తెరుచుకుంటే వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే కత్తితో వాళ్ళని పొడిచే దాడి చేయడం అన్నది చాలా హేయించారు. మరి పైగా వీళ్ళ సెల్ ఫోన్ తీసేసుకున్నారని ఏదో కౌంటర్ కేసు పెడుతున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చెప్తా ఉన్నాను, మీరు ఎటువంటి కౌంటర్ కేసులు పెట్టినా కానీ బాగుండదు. నేను మాట్లాడాను ఆల్రెడీ. కౌంటర్ కేసులు ఏం పెట్టడానికి వీల్లేదు. మీకు సెల్ ఫోన్ పోయిందంటే ఎలా పట్టుకోవాలో మీకు తెలుసు. సెల్ ఫోన్ ఉంటుంది, IMEI నెంబర్ ఉంటుంది, దాని ద్వారా మీరు పట్టుకోవచ్చు. కాబట్టి పట్టుకోండి, పట్టుకున్న వాళ్ళని మీరు చేయండి. ఇటువంటి దొంగ కేసులు అవి చెప్తున్నప్పుడు మీరు చేస్తే మట్టుకు మర్యాదగా ఉండదు. కాబట్టి ఈ కేసుని ఇమీడియట్గా ఇంకా అరెస్ట్ చేయలేదని తెలుస్తూ ఉంది. నేను ఇందాక ఎస్ఐ గారితో మాట్లాడి DSP ఎంక్వైరీ అవుతుంది, ఈ నైట్ కల్లా అరెస్ట్ చేస్తామని అన్నారు. ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, లేదంటే
మళ్ళీ నేను ఇంకొకసారి రావాల్సి ఉంటుంది. ఈసారి చెల్లో నర్సాపూర్ పిలిపించి రావాల్సి ఉంటుంది. నేను నర్సాపూర్ వెళ్ళట్లేదు. పోలీసు మీద ఉన్న గౌరవంతో ఈ అబ్బాయి విషయంలో పూర్తిగా న్యాయం చేస్తారని చెప్పి నేను కుర్రోళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు. లేదంటే మటుకు నేను ఈసారి వస్తే మటుకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇబ్బంది కలుగుతుంది. ఇమీడియట్గా మీరు ఆ అబ్బాయి విషయంలో తగు న్యాయం చేయండి. పవన్ విషయంలో ఎందుకని వెళ్తే పక్కన నుంచి ఉన్న అబ్బాయిని కత్తులు తరిగే కత్తితో చీరేశారంటే చాలా అమానవీయం. కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని కోరుతూ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతూ సెలవు తీసుకుంటాం. అశ్వర్ గారి నాయకత్వం, అశ్వర్ గారి నాయకత్వం, జై భీమ్, జై భీమ్. ఫోన్ ఇచ్చేయండి రా మళ్ళీ ఇక్కడ లోపల ఫోన్ రాగర్ గారు ఓయ్